చిన్న పిల్లల్లో క్యాన్సర్ వచ్చేటప్పుడు లేదంటే చిన్న పిల్లల్లో కొన్ని రేర్ డిజార్డర్స్ వస్తుంటాయి. హెచ్ఎల్‌హెచ్ అని, హిమోఫాగోసైటిక్ సిండ్రోమ్ అని, ఇన్ఫాంటైల్ ల్యూకీమియాస్ అని. లెస్ థాన్ 1 ఇయర్‌లోనే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో థాలసీమియా ఉంటుంది, సికిల్ సెల్ ఎనీమియా ఉంటుంది. వాళ్ళలో కూడా 6 నెలలు, 7 నెలలు ఇవన్నీ సింప్టమ్స్ అన్నీ బయటపడుతూ ఉంటాయి. సో, ఇలాంటి పిల్లల్లో మేము బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సజెస్ట్ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ భయపడేది ఏంటంటే, చిన్న పిల్లలు అసలు ఇంత ట్రీట్మెంట్ తట్టుకోగలరా అని భయపడుతూ ఉంటారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే వయసు ఎక్కువగా ఉండి బాగా వయసు పైబడిన వాళ్ళలో కంటే చిన్నపిల్లలు కొంతవరకు ఇలాంటి ట్రీట్మెంట్‌లు బాగా తట్టుకుంటారు. బట్ లెస్ థాన్ 1 ఇయర్ పిల్లల్లో బాగా వాళ్ళ బాడీ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. వాళ్ళ ఆర్గాన్స్ లివర్ గానీ, కిడ్నీ గానీ, హార్ట్ ఇలాంటివి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. సో, మనం భయపడేటట్టుగానే వాళ్ళలో కొంతవరకు బాడీని డ్యామేజ్ చేసే అవకాశాలుంటాయి. సో, థాలసీమియా కానీ, సికిల్ సెల్ ఎనీమియా ఇలాంటివేంటంటే 2 సంవత్సరాలు దాటినంత వరకు వాళ్ళని అలా ట్రీట్మెంట్‌లో ఉంచుకుంటూ ఉండి 2 సంవత్సరాలు దాటిన తర్వాత ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళ్తూ ఉంటాం. బట్ ఇన్ఫాంటైల్ ల్యూకీమియాస్‌లో కానీ, లేదంటే హెచ్ఎల్‌హెచ్ లాంటి ఆహ్, బ్యాడ్ లైఫ్ థ్రెటనింగ్ డిజార్డర్స్‌లో మనకు వేరే ఆప్షన్ ఉండదనమాట. 8 నెలలున్నా, 4 నెలలున్నా, 3 నెలలున్నా కూడా కొన్నిసార్లు ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. నా పేషెంట్స్‌లో అతి చిన్న వయసు 5 నెలల ఒక పాపకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సొచ్చింది. హ్యాప్లో ఐడెంటికల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, హాఫ్ మ్యాచ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సొచ్చింది. సో, ఆ పాప ఆహ్, తట్టుకుంది. ఇప్పటికి 3 సంవత్సరాలయినా కూడా హ్యాపీగా ఆహ్, క్యూరేటివ్ ఆ డిసీజ్ నుంచి క్యూర్ అయ్యి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. సో, డిపెండ్స్ ఆన్ డిసీజ్ అండ్ వాళ్ళ బాడీ కండిషన్ ఎలా ఉందన్న దాన్ని బట్టి ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట మనం.